నివాస స్థలములను విశాలపరుస్తున్నాను. నీ తెరలను, గుడారపు తెరలను వ్యాపింపజేస్తున్నాను. కుడి ఎడమలకు నలు దిక్కులకు నీవు విస్తరించదవు, 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 వ్యాపించదవు, వ్యాపించదవు. నలు దిశలకు నీవు వ్యాపించదవు, వ్యాపించదవు. బాధపడకు, నీ వైధవ్యపు నిందను మరచెదవు. సిగ్గుపడనక్కరలేదు, లజ్జపడనక్కరలేదు. నిన్ను సృష్టించిన నేనే నీకు సమస్తమై ఉన్నాను. భర్తనై ఉన్నాను, నాయకుడైన, యజమానైన, రాజునై ఉన్నాను. నిమిషమాత్రము నీ మీద కోపగించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నిన్ను కట్టుదను. నీ గుమ్మములను, నీ ప్రాకారములను కట్టుదను. నిన్ను సమకూరుస్తాను. సంసారి పిల్లల కంటే విడవబడదని పిల్లలు విస్తారమగుదురు. గొడ్రాల జయకీర్తనతో నీకు సంతాన ప్రాప్తిని ఇవ్వబోతున్నాను. అనేక జనములకు నీవు అప్పిచ్చేదవుగా అప్పు చెయ్యవు. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గంపయు, పిండి పీసుకు, నీ తొట్టియు ఆశీర్వదించబడను. నీ కోట్లలో ధాన్యము సమృద్ధి, నీ ద్రాక్ష గానుగల్లో ద్రాక్షరసము పొర్లి పారునట్టు నేను చేసేదను. నీవు పట్టణములో, పొలములో, ఇంట, బయట ఆశీర్వాద కారణంగా ఉంటా. నీ ప్రయత్నములన్నిటిలో నేను నీకు తోడై ఉంటాను. నా మాటలు తృణీకరించకుండా నువ్వు జాగ్రత్త పడు. ఇది మొదలుకొని విధేయత చూపు. నీ మార్గములను దిద్దుకో. నా మార్గాల్లో నడు. నా దేవా, నీకు వందనాలు, 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 వందనాలు. ఈవేళ నీవు అందించిన ఈ మాటలన్నిటి కొరకై స్తోత్రము, 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 స్తోత్రం. మా బిడ్డలు ఎంతమంది ఎన్ని రకాల పరిస్థితుల్లో ఉన్నారో నీ వాక్కు వెల్లడి చేశావు. నేనే నిన్ను స్వస్థపరచి యెహోవాను, నిశ్చయముగా నేను నిన్ను బాగు చేసేదను. 15 సంవత్సరముల ఆయుష్యమును నీకు ఇచ్చేదను అని నాడు భక్తునితో పలికినట్టు నేడు దేవుడు నీతో పలుకుతున్న మాట. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నా గాయములలోని స్వస్థత నీకు, నా గాయములలోని స్వస్థత నీకు. విధేయులైన పిల్లలతో నా తండ్రి మాట్లాడుతున్నాడు. లోబడుతున్న పిల్లలతో నా తండ్రి మాట్లాడుతున్నాడు. కన్నీరు మున్నీరై పశ్చాత్తాపడుతున్న నా సోదరి సోదరులతో నా తండ్రి మాట్లాడుతున్నాడు. బాగు చేసే నా దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రతికించే నా దేవుడు మాట్లాడుతున్నాడు. విడిపించే నా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ ఇంటి వారిని దర్శించబోతున్నాను. నీ ఇంటి వారిని దర్శించబోతున్నాను. నీ కుటుంబం రక్షింపబడుతుంది. రక్షణ పొందుదురు. నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఇంటి వారు రక్షణ వస్త్రము ధరించుకుంటా. నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రాంతములలో నిన్ను నిలబెట్టబోతున్నాను. అనేక ప్రదేశములలో నేను వాడబోతున్నాను. దేవా, నీ వాక్కు చొప్పున ప్రతిదీ నెరవేరుగాక, ప్రతిదీ నెరవేరుగాక, ప్రతిదీ నెరవేరుగాక, ప్రతిదీ నెరవేరుగాక. నీ సన్నిధిలోనైనా బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించు. కన్నీరు తుడు, వేదనలు తొలగించు, సమాధానముతో నింపు. మా దేశంలో దర్శించు, రాష్ట్రంలో దర్శించు, ప్రపంచంలో దర్శించు. త్రాగుడు, వ్యభిచారము, జోదము, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, వ్యర్థారాధన, మత ఉన్మాదం, ఘోరమైన పాపాలు, ఆత్మహత్యలు, రకరకాలుగా నశించిపోతున్న ఆత్మలను దర్శించు, దర్శించు, రక్షించు. మా దేశమును స్వస్థపరచు. ప్రపంచవ్యాప్తంగా చదివి ఉన్న క్రైస్తవ సంఘమంతటిని ఆశీర్వదించు. అన్యజనులను రక్షించు నా ప్రభు. సార్వత్రిక సంఘములో సిద్ధాంత అయోమయం, గందరగోళం, దుర్బోధ తొలగించి సత్యమును స్థాపించు. క్రైస్తవ్యం మీదికి లేచి పడగలెత్తి బుసలు కొడుతున్న దుష్ట శక్తులు యేసు నామములో అణిగిపోవునుగాక, అవి అణచివేయబడునుగాక. నీ ప్రజల నిమిత్తము, ప్రజల క్షేమము నిమిత్తము యుద్ధోన్మాదాన్ని అణచివేయి ప్రభు. సమాధానమును పంపు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఇక్కడ చేరిన బిడ్డలందరి మీదికి నీ హస్తము రాని. ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నారు అన్ని ఎరిగిన దేవుడు, నువ్వు గొప్ప సమాధానమే.
నీ పిడికిలి విప్పి నీ బిడ్డలకు ఆహారం ఇవ్వో, అద్భుతాలు చెయ్యి. దిద్దుకుంటారు ప్రభు, దిద్దుకున్నారు ప్రభు, సరి చేసుకున్నారు. నీ బిడ్డల ఆత్మీయ జీవితం తిరిగి కట్టు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నేను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్.